వస్తున్నా పిల్లల అకౌంట్కి ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్స్ ఒకటి వాస్తవమే. దీంట్లో అక్రమాలకు అవకాశం లేకుండా బెనిఫిషరీ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకుంటేనే ప్రభుత్వం వాళ్ళకి అమౌంట్స్ రిలీజ్ చేస్తుంది. ఈ పోర్షన్ వరకు కరెక్ట్. రెండవది, సంవత్సరాల తరబడి బకాయిలుండి కాలేజీలు యాజమాన్యాలు పిల్లల్ని వేధిస్తున్నాయి సర్టిఫికెట్స్ ఇవ్వకుండా. కాబట్టి వెల్ ఇన్ అడ్వాన్స్ వాళ్ళకి ఫీజు ఇచ్చేస్తే వాళ్ళ సర్టిఫికేట్ వాళ్ళు ఇచ్చేస్తారు. పిల్లలు మానసికమైన వేదన అనుభవించాల్సిన అవసరం ఉండదు అనే ప్రభుత్వం యొక్క ఆలోచన అద్భుతం. అది కూడా కరెక్ట్. కానీ అప్లై చేసుకున్న పిల్లవాడికి ఏ నెలకు ఆ నెల ముందుగా వేస్తాము, ఆ డబ్బులు పిల్లవాడు తన అకౌంట్ నుంచి కాలేజ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనే ఇది మాత్రము అంత సరైన ఇదిగా కనిపించడం లేదు. ఎందుకంటే పిల్లలు ఆ అమౌంట్ని 10,000, 5,000, 15,000 కాలేజీ స్థాయిని బట్టి ఫీజులు ఉన్నాయి. ఆ అమౌంట్ని కాలేజీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు అని అనుకుంటే మనం పిల్లలు అవుతాం. బికాస్ పిల్లలు తమ అకౌంట్లో ఉన్న డబ్బుల్ని ఏటీఎం కార్డు పెట్టుకుని అప్పటికప్పుడే డ్రా చేసుకుంటారు. లేదా వాళ్ళ వాళ్ళ తండ్రి తల్లి ఎక్కడ చేస్తుంది పాపం, తండ్రి డ్రా చేస్తాడు. అవి దేనికో అయిపోతాయి. లేదా పిల్లలు అవజేస్తారు. ఆ పైగా ఆ ఏజ్లో కొంత సరదాలు షోకులు ఉండే వ్యవహారం ఇంజనీరింగ్ కాలేజీలు అంటే, ఎంబీఏలు అవి ఏదైనా. సో సత్యం గారు, ఈ నిర్ణయాన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? నేను ఒక ఎక్స్పీరియన్స్ చెప్పినాక మీరు చెప్పండి. మీరే చెప్పండి. నేను ఒకసారి ఏటీఎం కార్డు తీసుకొని డబ్బులు డ్రా చేయడానికి పోయినా. ఒక కాలేజ్ మేనేజ్మెంట్ తరఫున ఒక అతను వచ్చి డబ్బులు డ్రా చేస్తున్నాడు. సార్ మీరు డ్రా చేసుకుని వెళ్ళండి అని అన్నాడు. అంటే నువ్వు ముందు వచ్చినావుగా, నువ్వు తీసుకున్నాక తీసుకుంటలేవా అన్న. ఇన్సిడెంటల్ అతను నా ఎక్స్ స్టూడెంట్. అయితే ఎందుకు బాబు నువ్వు తీసుకుంటే నాది ఇప్పుడు అయ్యే పని కాదని చెప్పేసి చూపెట్టాడు. 100 ఏటీఎం కార్డులు తన దగ్గర ఉన్నాయి. అది సంగతి. అంటే మేనేజ్మెంట్ చేరిన తర్వాత అకౌంట్ పిల్లలతోటి ఓపెన్ చేయించేది మేనేజ్మెంటే. తర్వాత ఆ అకౌంట్ పేరు మీద ఏటీఎం కార్డుకి అప్లై చేయించేది మేనేజ్మెంటే. అప్లై చేసిన తర్వాత వచ్చిన ఏటీఎం కార్డులు మేనేజ్మెంట్ దగ్గరనే పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత ఇదివరకు ఒకేసారి ఎప్పుడో మేలో జూన్లో జమ అయితే ఒకేసారి 10 నెలల అమౌంట్ వాళ్ళకి రావాల్సిన కాంపోనెంట్ ఈ ఏటీఎం కార్డు పెట్టి రాజేసుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మంత్లీ ఇస్తానంటే మంత్లీ కూడా వాళ్ళు అట్టినట్టు రాజేసుకుంటారు. మీరు వరీ అవుతున్నట్టు ఏటీఎం కార్డు స్టూడెంట్ దగ్గర ఉండదు, ఏటీఎం కార్డు పేరెంట్స్ దగ్గర ఉండదు. నేను అనేది ఏటీఎం కార్డు స్టూడెంట్ దగ్గర ఉండదు అంటే మీ ఎక్స్పీరియన్స్ని నేను ఇంకొక రూపంలో డీకోడ్ చేస్తాను. అది ఎలా అంటే, కొన్ని కాలేజీలు అక్రమాలకు పాల్పడుతూ దొంగ పేర్లను స్టూడెంట్స్గా పెట్టి వాళ్ళ పేరు మీద అకౌంట్స్ వీళ్ళే క్రియేట్ చేసి, అక్కడ స్టూడెంట్స్ ఉండరు, అకౌంట్స్ క్రియేట్ చేసి ఆ అకౌంట్స్ వీళ్ళు చేసినాయి కాబట్టి ఆ ఏటీఎం కార్డ్స్ వీళ్ళ దగ్గరే ఉంటాయి కాబట్టి మీరు చూసిన వ్యక్తి ఆ డబ్బులు డ్రా చేశాడు. అది అక్కడ పాయింట్. ఇక్కడ ఏమవుతుందంటే రియల్గా ప్రాక్టికల్గా స్టూడెంట్ ఎవరైతే చదువుతాడో అతని అకౌంట్ అతని ఏటీఎం కార్డు అతనికే ఉంటుంది. కానీ కార్డుల కలెక్షన్స్ అంతా మేనేజ్మెంట్ దగ్గర ఉంటుందండి. లేని పిల్లల్ని చేర్చి కూడా డ్రా చేసుకునే సార్ ఈ రోజుల్లో మేనేజ్మెంట్ పిల్లల్ని ఒత్తిడి చేసి కార్డుల దగ్గర పెట్టుకునే సీన్ లేదండి. విద్యార్థి సంఘాలు నువ్వెవడరా పెట్టుకోవడానికి మీద పడతాయి వెళ్ళి. ఆ స్వేచ్ఛ యాజమాన్యాలకు ఉండదు. అట్ ది సేమ్ టైం విద్యార్థులు కూడా వెంకటకృష్ణ గారు డిగ్రీ కాలేజెస్ లో దొంగ పేర్లు తెచ్చుకొని రాసేంత వరకు దొంగ పేర్లు దొరకవు వాళ్ళకు. డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరు ఖాళీగా ఉండరు. మీ ఆర్గ్యుమెంట్ తో మీరు చెప్పేదేమో మీరు స్టూడెంట్ గా ఉన్నప్పుడు సంగతి చెప్తున్నారు. మీరు నా స్టూడెంట్ నేను కాదు. ఇప్పుడు యాజమాన్యాలు పిల్లల్ని ఒత్తిడి చేసి మీ అకౌంట్లు మా దగ్గరే ఉండాలి, మీ కార్డులు మా దగ్గర ఉండాలి అని చెప్పేంత సీన్ ఉంటుందని నేను అనుకోను. రాణి గారు, మీ అభిప్రాయం ఏంటి దీని మీద?